లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును అనగా లోకంలో మనం అందరం ఉన్నాం. అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి, ఎదుగుతున్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నారని చెప్తున్నాడు. అయితే చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఇది చదవక ముందు ఇప్పుడు మీరు ఈ వాక్యము దేవుని వాక్యం అని అందరూ నమ్ముతున్నారండి? ఇది రాయించింది దేవుడే అని అందరూ విశ్వసిస్తున్నారా? అంటే ఇప్పుడు ఇందులో రాయబడింది ఏంటి? దేవుడు లోకం ఎంతో ప్రేమించినంటే నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించుకోవాలి అండి. ఇప్పుడు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 3వ లైన్ నుంచి చదవండి. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన్ను ప్రేమించు వారికి అనగా అర్థం ఎవరండి? తన్ను అంటే దేవుని ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని సెలవిస్తా ఉన్నారు. ఇందాక మనం చదివిన లేఖన భాగం ఏమో దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉన్నారు. ఎంత అంటే ఎంతో, దానికి మనం వెల చెల్లించలేము. అసలు అది ఆశ్చర్యమైన ప్రేమ అని కూడా మనము చూడవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన జీవితంలో ఎట్లాగో దేవుడు ఎత్తుకుని వచ్చాడో ఒక్కసారి కనుక తన వాక్య లేఖనాల్లో చూస్తూ ఉంటే దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే 2వ అధ్యాయం 5వ వచనం యాకోబు పత్రికలో దేవుడు మనల్ని ప్రేమించడం కాదు, మనము దేవుణ్ణి ప్రేమించడం గురించి రాయబడతా వచ్చింది. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారు ఆయన రాజ్య వారసులు. ఈ లోకంలో మనం అందరం ఉంటున్నాం, కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మాత్రం ఆయన ప్రేమించిన వారు వెళ్ళరు. ఆయన ఎవరు ప్రేమిస్తారో వారు మాత్రమే వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు పరలోక రాజ్యంలో కనుక మనం తీర్పు అయిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని చేత ప్రేమించబడిన వారు మాత్రమే కాదు, ఆ ప్రేమకు స్పందించి దేవుణ్ణి తిరిగి ప్రేమించిన వారు. అర్థమవుతుందండి? అట్లాంటి వారు మాత్రమే దేవుని రాజ్యము చేరుకుంటారు అని దేవుని లేఖన భాగం స్పష్టంగా సెలవిస్తా ఉంది. మనం చాలాసార్లు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నన్ను దీని నుంచి తప్పించు, నాకు సహాయం చేయి అనగానే దేవుడు సహాయం చేస్తారు. మీరు అందరూ ఆ సహాయాలు మేలు పొంది ఉంటారు. అయితే పొందిన తర్వాత మనం ఏం చేస్తాము? అయిపోయింది, మళ్ళీ సమస్య వచ్చేదాకా దేవుడు జ్ఞాపకమే రాడు. కానీ దేవుడి చేత ప్రేమించబడ్డాను నేను, దేవుడికి ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరిస్తున్నాడు, నాకు అన్ని చేస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోవడం అనేది అపోహ. దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి ఈ లోకంలో జీవిస్తున్నాడు, కానీ ఈ లోకం మరణమైన తర్వాత దేవుని రాజ్యం చేరుకోవాలంటే ఆయనను ప్రేమించాలి అన్నది దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. వాళ్ళకి జీవ కిరీటం ఉన్నదని, వాళ్ళకి ఒక నూతనమైన గొప్ప రాజ్యం ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మరి సరే, దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడు మనకి మొట్టమొదటి ఆజ్ఞ కూడా ఇస్తాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రభువు నీవు ప్రేమింపవలెను. ఇది మొదటిది ముఖ్యమైనదినైనా ఆజ్ఞ అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. సరే, ఇప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించడానికి వచ్చాం, అవును కదండి? మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని ఎరిగి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, ఆయన్ని ప్రేమ తెలియజేయడానికి మనము వస్తూ ఉంటాం. దేవుని మందిరం దగ్గరికి, దేవుని వాక్యం దగ్గరికి, ప్రార్థన దగ్గరికి వస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము ప్రేమించుటకు ఒక అర్థం చెప్పింది. ప్రేమించుట అనగా ఎవరైనా చెప్పగలరా? దేవుని ప్రేమించుట అనగా అది చేస్తే దేవుణ్ణి మనం ప్రేమించినట్టు. దేవుని ప్రేమించుట అనగా మొట్టమొదటి మన వాక్యం చూస్తా వచ్చాము, దేవుడి మనల్ని ఎంతో ప్రేమించను కనుక మన కొరకు ఆయన బలియాగం అయిపోతా వచ్చాడు. అయ్యా నీ ప్రేమకు రుజువు ఏంటంటే ఇదిగో నా శిలువ మరణము, నీ పాపాల కొరకు నేను మరణించానని చెప్తా ఉన్నారు. అంతేకాదు ఆయన దేవుడు కనుక తిరిగి శక్తిమంతుడుగా తిరిగి లేచాడు, మనల్ని కూడా లేపుతానని వాగ్దానం చేస్తా వచ్చాడు. ఇదంతా ఆయన ప్రేమ.
మనము ఎప్పుడైతే ఈ ప్రేమను గ్రహించి ప్రతిస్పందించి మనము కూడా దేవునికి ప్రేమించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తావు. అదొక్కటే క్వాలిఫికేషన్. దేవుని ప్రేమించే వారికి ఖచ్చితంగా ఆయన రాజ్యము నిర్మించబడతా ఉంది అని దేవుని లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి. అయితే దేవుని ప్రేమించడం అనగా ఏమిటి? చర్చికి రావడమా, ప్రార్థన చేయడమా, బైబిల్ చదవడమా, ఉపవాసాలు ఉండడమా, భక్తి చేయడమా, వస్త్రధారణ మార్చుకోవడమా, అలంకరణ తీసివేయడమా? ఆయన ప్రేమించడం అనగా ఏంటి? లేఖన భాగాల్లోనే సుస్పష్టంగా రాయబడతా వచ్చింది చూడండి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలా సార్లు దేవుని ఆజ్ఞలు భారంగా కనిపిస్తాయి. అంటే ప్రతి ఆదివారం రావాలా చర్చికి? దేవుని ఆజ్ఞలు భారంగా కనిపిస్తూ ఉంటాయి కొందరికి. ఎందుకంటే ప్రేమించుట లేదు గనుక. ప్రేమిస్తే ఎప్పుడు వద్దామా? కీర్తన గ్రంథము దావీదు ఏమంటా ఉంటాడు, నేను ఎప్పుడు దేవుని దర్శిస్తాను, ఎప్పుడు వెళ్తాను. ఎవరైనా జనులు నాతో దేవుని మందిరానికి వెళ్దామంటే నాకు ఎంత సంతోషమో. ఎందుకు ఆ సంతోషం అంటే అతను దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమ కార్యం జరగకపోతే మనము దేవుని ఆజ్ఞల్లో ఆనందించలేము, ఇక విసిగిపోతాం కూడా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎప్పుడంటే ఆయన ప్రేమను ఎప్పుడైతే గుర్తుపడతావో నీవు ప్రేమించుటలో, ఆయన ఆజ్ఞలను పాటించుటలో చాలా ఆనందిస్తూ ఉంటావు. అయితే చూడండి, ఆదికాండము. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడండి? ఎంతో ప్రేమించాడు. మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి? ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించడానిగా చాలా మంచిదండి, బాగా వింటున్నారు, అందుకు వందనాలు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించాను. నరునికి ఏం ఆజ్ఞాపిస్తా వచ్చారని ఒకే ఒక్క ఆజ్ఞ. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 10 ఆజ్ఞలు వచ్చాయి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత వాటన్నిటిని 2 ఆజ్ఞలు చేస్తా వచ్చారు. అయితే ఆది కాండంలో ఆదాము అవ్వకి ఇవ్వబడిన ఒకే ఒక్క ఆజ్ఞ ఉంది. ఏంటంటే అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. ఇప్పుడు దేవుని ప్రేమ అంతా కూడా వారి ఇరువురి పట్ల దేవుడు చూపిస్తా వచ్చారు. ఇదిగో ఈ వృక్ష ఫలాలన్నీ మీరు తినొచ్చు నిరభ్యంతరంగా, అసలు ఏ అభ్యంతరం లేదు. అయితే ఈ వృక్ష ఫలం ఒక్కటి మాత్రమే, మధ్యలో ఉన్న దాన్ని మీరు తినవద్దు. ఒకవేళ తింటే కనుక మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్పేసి నరునికి ఆజ్ఞాపిస్తా వచ్చాడు. ఒకే ఒక్క ఆజ్ఞ. ఇప్పుడు వాళ్ళకి స్టార్ట్ అయింది. ఆదాము ఎప్పుడు కూడా తినలే. చూస్తున్నాడు కానీ, చూసాడేమో, ఆ పరిసర ప్రాంతాలు తిరుగుతున్నాడేమో, కానీ దేవుని ఆజ్ఞ గుర్తొస్తా ఉంది, దేవుని ప్రేమ గుర్తొస్తా ఉంది. అమ్మో తినకూడదు. ఎప్పుడు తినలేదు. తర్వాత దేవుడు అవ్వను సృష్టిస్తా వచ్చాడు. అవ్వ కూడా తినలేదు. ఇద్దరు తినలేదు. అంటే ఇద్దరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఇద్దరు కూడా దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఇద్దరు సహవాసంలో ఉన్నారు. చల్లపోటున ఆయన వస్తున్నారు, ఆయనతో సంభాషిస్తున్నారు, ఆయన మాటలు వీళ్ళు వింటున్నారు, వీళ్ళ గురించి ఆయన ఇద్దరు తెలుసుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి మంచి సహవాసంలో ఉంటా వచ్చారు. ఇట్లా జరుగుతున్నప్పుడు శత్రు సాతాను వచ్చాడు సర్పరూపంలో. వచ్చి ఇది నిజమా? చూడండి, అది కూడా 3వ అధ్యాయము 3వ లైన్ చదవండి. స్త్రీతో 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం 3వ లైన్ నుంచి. స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునని
మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని చెప్పానని అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. ఆగు ఆగు, దేవుడు మిమ్మల్ని కదమ్మా, దేవుడు ఇది తినద్దని చెప్పారు కదా, సరే తినద్దని చెప్పారు, ఆయన మాట అనేది కరెక్ట్ కాదు, ఆయన్ని నమ్మకండి, ఆయన ప్రేమ వాస్తవం కాదు అని ఇండైరెక్ట్ గా ఆయనను గురించిన గుణ లక్షణాల్లో ఆయన ప్రేమా స్వరూపి అన్నదానికి ఆ నమ్మికలో నుంచి బయటకు రావడానికి తను మాటల్లో ప్రయాసపడతా వస్తా ఉన్నాడు, సాధన చిక్కులు పెడతా వస్తా ఉన్నాడు. వస్తా ఉన్నప్పుడు అవును చాలా బాగుంది, నిజమే, దేవుళ్ళ దేవతలాగా నేను అయిపోతానంటే, అంటే దేవుని కన్నా నన్ను తక్కువగా చేశానంటే దేవుని మీద అనుమానం కలిగింది. దేవుణ్ణి అనుమానించడమే పాపం, దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం అని కొత్త నిబంధనలు రాయబడవచ్చు. ఆ భయంకరమైన పాపంలోనికి శత్రువు మెల్లగా ఇంజెక్ట్ చేస్తా ఉన్నాడు. చేస్తా ఉన్నప్పుడు భౌతికంగా చూస్తే అలాగే కనిపిస్తుంది. భౌతికంగా అది పరిసరాలన్నీ గమనిస్తా ఉంటే దేవుడు అని అపనమ్మిక కలిగేలా తన హృదయంలో మాట్లాడుతూ వస్తా ఉన్నప్పుడు నమ్మేసింది. ఎవరిని నమ్మింది? ఎన్నాళ్ళు అసలు వాళ్ళని కలుగజేసిందే దేవుడు, వాళ్ళని పోషించిందే దేవుడు, అక్కడ అంత సమస్తం చూస్తుందే దేవుడు, వాళ్ళిద్దరికి సహవాసం ఇచ్చిన దేవుడు, చేసిన మేలులన్నీ ఒక్కసారిగా ఒక్క మాటతోని నమ్మకం అంతా కూడా కోల్పోతూ వచ్చింది. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞని లక్ష్య పెట్టలేదు. పాపము ఎక్కడ వచ్చిందనంటే దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో ఇది ప్రేమతో ఇచ్చాడు అన్న విషయం పక్కన పెట్టి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ప్రేమ పక్కన పెట్టామనుకోండి, ఆజ్ఞ ఎలా ఉంటుంది? మనకి భారంగా ఉంటుంది. ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు అది టేస్ట్ చూద్దామా, ఎప్పుడు పాప విషయంలో మనం త్వరగా వెళ్ళిపోదామా. ఎందుకనంటే ఆజ్ఞ వెనుకున్న దేవుని ప్రేమను గుర్తుపట్టకపోతే మనం ఎవ్వరమైనా సరే శరీరానికి లోబడిపోవాలి. ఇదిగో నువ్వు ఈ పాపం చేయకు అని అన్నప్పుడు, అమ్మో దేవుడు అసలు నాకు మంచి ఇవ్వట్లేదేమో, దేవుడు నాకు ఈ ఫ్యూచర్లో ఏదైనా చేసేస్తాడేమో, నన్ను ఇలా బంధించేస్తాడేమో, ఇట్లాంటి ఆలోచనలు ఏం చేస్తాయంటే దేవుని మీద నమ్మికలను తప్పిపోవడం వల్ల పాపంలో ప్రవేశించి చివరికి వాళ్ళు దేవతలు అయ్యారండి. ఏం చేశాడు? సాతాను మాట వెంటే పాపం చేస్తే భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుంటా వచ్చారు. ఆ శాపం ఇప్పటికీ మన గర్భవేదంలో అనుభవిస్తూనే ఉన్నాము, అది మనం చూస్తూనే ఉన్నాము. అందుకనే శత్రువు మాట చాలా సున్నితంగా దేని కంటే తీయగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది, పాపం చెయ్యి అనేసి. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆజ్ఞ వెనకున్న దేవుని ప్రేమను గుర్తుపట్టలేదో అవి భారంగా కనబడి శత్రువు మాటకి ఈజీగా పడిపోతూ వచ్చారు. మన జీవితాల్లో కూడా దేవుని ఆజ్ఞ వెనకున్న ప్రేమను చూడాలి, దేవుని ప్రేమను గుర్తుపట్టాలి. పాపం చెయ్యొద్దు అన్న దేవుని స్వరానికి లాంగ్ లో ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు యోసేపుకు తెలుసు దేవుడు పాపం చేయొద్దన్నాడని. ఆ హృదయాన్ని ఎరిగి, ఆ ప్రేమను ఎరిగి తను పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు లాంగ్ లో తన జీవితం ఎలా ఉందండి? చాలా అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తా వచ్చాడు. మరియ జీవితం కానీ, రూతు జీవితం కానీ, పరిశుద్ధత అనేది ఫస్ట్ మనకేం కనబడదు, అంత కోల్పోయినట్టు ఉంటుంది. అమ్మో ఈ పాపం మన ఫ్రెండ్స్ అందరూ అనుభవించేస్తున్నారు, నేను లోకంలో ఏమో అనుభవించట్లేదు అనుకుంటాం. కానీ దాని లాంగ్ లో మనం ఆ పాపం యొక్క పర్యాసం ఎంత భయంకరంగా ఉంటుందో, చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ దాని తర్వాత ఉంటాయి. వీళ్ళు ఆ ఒక్క ఆజ్ఞ తప్పిపోవడం వల్ల ఇప్పటి వరకు ఆ శాపము నడుస్తూనే ఉంది మానవ జాతికి. అందుకనే దేవుని ఆజ్ఞ శ్రేష్టమైంది, అది పరిశుద్ధమైంది, అది మన మేలు కొరకు, అంతేకాదు అది ప్రేమతో కూడిందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ
ఈ స్త్రీ ఎట్లాంటి బుద్ధి కలిగిందండి? సుబుద్ధి కలిగింది. సుబుద్ధి అనగా అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞ వెనుక ఉన్న ప్రేమను గుర్తించి ఆ ఆజ్ఞలో నడుచుకున్నప్పుడు తనకి మార్గం అర్థమైంది. చూడండి, తన భర్త ఏమో మోటువాడు. అయితే ఈ ఈ ఈ పరిస్థితి అంతా మీకు తెలిసిందని నేను ముందుకు వెళ్తా ఉన్నాను. తెలుసండి ఇక్కడ జరిగిన సంఘటన? మ్యాక్సిమం అందరికి తెలుసు కదా. సరే చూడండి, 25వ అధ్యాయమే 24వ వచనం. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, ఆలకించు. ఇక్కడ తన భర్త యొక్క దోషాన్ని ఏమంటుందండి? నాదని ఎంచుము. అంతేకాదు కింద చూడండి 28వ వచనంలో, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి ఆదికాండం చూడండి 3వ అధ్యాయము 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని నాకు ఇయ్యగా. ఇప్పుడు తప్పు ఎవరు అంటున్నాడండి? ఆదాము స్త్రీది అంటున్నాడా? నీవు నాకు ఇచ్చిన స్త్రీ అంటే తప్పు ఎవరిదే? ఇప్పుడు దేవుని మీద పెడతా ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు తప్పులు జరిగినప్పుడు ఎవరి మీద పెడతాం? మన పక్కన వాళ్ళ మీద పెడతాము. తర్వాత ఆ మాట ఎలా ఉంటుందంటే దేవుడి మీదకి వెళ్ళిపోతా ఉంటది. సరే, స్త్రీ కూడా ఏమంటుంది చూడండి 13వ వచనంలో. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. ఎవరు చేశారు ఇక్కడ కూడా తప్పు? సర్పం చేసింది, నేను కాదు ప్రభువా. నేనైతే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ వృక్షఫలం ముట్టుకోలేదు ప్రభువా. ఆదాము కూడా అంతే. అసలు నువ్వు స్త్రీని ఇవ్వకపోతే నేను ఆ పండునే ముట్టుకునేవాడు కాదు. నువ్వు స్త్రీని ఇవ్వడం వల్లే నేను ఆ పండు ముట్టుకున్నాను. ఈమె కూడా అంతే. సర్పం వచ్చింది కాబట్టే నేను పాపం చేశాను కానీ, నేను పండు తిన్నాను కానీ, లేకపోతే నేను ఎప్పుడు కూడా పాపము చెయ్యను. ఇది మన స్వభావం. ఇందాక మనం పాట పాడుకుంటూ వచ్చాం కదా, ఆదాము అవ్వలు ఏదేనో. ఆ పాపం ఇదే. ఏంటంటే చేసిన తప్పుని ఒప్పుకోకపోవడము ఇంకా భయంకరమైంది. తప్పు చేయడమే భయంకరమైంది. అయితే చేసిన తప్పుని ఒప్పుకోవడం పక్కన పెట్టి, పక్కన వాళ్ళ మీద పెట్టి, చివరికి దేవుని మీదే ఆ నిందను మోపుతా వస్తా ఉన్నారు. అసలు దేవుడు అంటే ఎవరు? ఏ మాత్రము ఇంత పాపము కూడా లేని వ్యక్తి. నాలో పాపం ఉన్నదని ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నిస్తా వచ్చాడు దేవుడు. అట్లాంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, కొంచెము కూడా లోపము లేని దేవుడు. అంటే ఇది అర్థం చేసుకోవాలంటే ఒకరోజు మీరు కూర్చొని ఈ రోజు నేను ఏ తప్పు చేయకుండా ఉండాలి అని మనసులో అనుకుని ఒక రోజు ఉండండి. మీరు ఒక్క పాపం కూడా చేయకుండా, ఎంత కష్టమో అర్థమవుతుంది. అట్లాంటిది దేవుడు ఎప్పటికీ ఎప్పుడు ఫస్ట్ నుంచి చివరి దాకా ఎప్పటికీ యుగ యుగాలు కూడా ఒక్క పాపం కూడా లేని వ్యక్తి ఆయన. అట్లాంటి దేవుని మీద నమ్మకపోవడం పక్కన పెట్టి, ఆయన ప్రేమించడం పక్కన పెట్టకపోగా చేసిన వీళ్ళ తప్పుని దేవుని మీద మోపుతా వస్తా ఉంటాయి. ఇవి మన అందరి జీవితంలో జరిగిపోతూ ఉంటాయండి. మనం గుర్తుపట్టం. మన జీవితాల్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఇంట్లో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఇది అన్నయ్యది, ఇది నా భర్తది. నా భర్త మోటువాడు కాబట్టి, నా భర్త సరిగా సన్నిధికి వెంబడించడు కాబట్టి ఎలా ఉన్నాను. చాలా సందర్భాల్లో మన యొక్క పాపాలను, మన యొక్క తప్పిదాలను మనం గుర్తుపట్టలేము. ఎందుకు గుర్తుపట్టలేము అని అంటే ఒకే కారణం, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో గుర్తుపట్టకపోవడము, దాని మీద లక్ష్యం ఉంచకపోవడము, సకల విధములైన పాపాలకి మనల్ని దారి తీసి మార్గాన్ని తప్పిస్తూ ఉంటుంది. అందుకే మనము ఎవరిలా ఉన్నాము? ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు వెల్లడి చేస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు ఎట్లా ఉండు, పాపం చేయకు, ఇదిగో ఇదే మార్గం, ఇదే త్రోవ అని మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నప్పుడు వాటి అందు లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచకపోతే ఇంక అలా మార్గం తొలగిపోతూ ఉంటుంది. తర్వాత నేను ఎక్కడున్నానంటే మనకి ఎక్కడ కూడా ఏమీ కనబడదు. ఎక్కడో తప్పిపోయాం మనం. ఫస్ట్ ఇచ్చిన ఆజ్ఞలోనే తప్పిపోతా వస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ మేలుకరమైంది, అది పరిశుద్ధమైంది, అది ప్రేమతో కూడిందన్న విషయము గుర్తుపడుతూ రావాలి. ఆ విషయాన్ని అబీగయీలు గుర్తుపడతా ఉంది. చూడండి, తన భర్తకు లోబడమని చెప్పింది ఎవరు? ఎవరైనా చెప్తారా లోకంలో?
నీ భర్త ఎంత మోటువాడు అయినా కానీ అతను లోబడి ఉండు అని ఎవరైనా చెప్తారండి? విడాకుల నుంచి వచ్చే అంటారు. లేకపోతే కంప్లైంట్ పెట్టే పెద్దలు తీసుకురా మాట్లాడదాం ఏంటి అసలు, ఇవన్నీ లోకం మాటలు. కానీ ఇవి ఎందుకు తన భర్తను భరిస్తూ ఉంది, ఓర్చుకుంటా ఉంది? ఇతను అసలు ఆదాము అవ్వలు ఎట్లా ఉన్నారు, అబీగయిలు ఎట్లా ఉంది? వారి పాపాన్నే వారు అంగీకరించలేని స్థితిలో వారు ఉన్నారు. కానీ అబీగయిలు తన భర్త యొక్క పాపాన్ని తనకు స్వీకరిస్తా వస్తా ఉంది, క్షమాపణ తినడుగుతా వస్తా ఉంది. ఎట్లా వచ్చింది గ్రహింపు అనంటే, నీ భర్తకు లోబడి ఉండు అని చెప్పే దేవుని స్వరము లేదా దేవుని ఆజ్ఞని, ఆ ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచినప్పుడు తన మార్గం అంతా కూడా అర్థమవుతుంది. అదేమో సులువైన మార్గం కాదు, కానీ ఆయన్ని ప్రేమించింది కనుక అది భారమైంది కాదు. అర్థమవుతుందండి? మామూలుగా సహజంగా లోకంలో చూస్తే కష్టమే, కానీ దేవుని యొక్క ప్రేమను గుర్తుపట్టి దేవుని వైపు చూసినప్పుడు అది చాలా ఆనందకరమైందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తప్పులు క్షమించుటలో కూడా ఆనందం ఉందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈమె, నా ఏలినవాడ ఈ దోషం నాదని యక్షము, నీ దాసురాలని నన్ను మాట్లాడలేము అని చెప్తూ నీ దాసురాలని నా తప్పు క్షమించుము అని అన్నప్పుడు దావీదు అంటా ఉంటాడు చూడండి 33వ వచనంలో, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై ఎలాగొచ్చింది ఆ బుద్ధి అని అంటే, దేవుని ఆజ్ఞ విషయమే లక్ష్యం ఉంచడం, దేవుని ఆజ్ఞ వెనుకున్న ప్రేమ విషయంలో లక్ష్యం ఉంచడం ద్వారానే తనకి మార్గం అర్థమైంది. లేకపోతే ఏం అర్థం కాదు. మామూలుగా అయితే తన మీద కోపం ఉందనుకోండి భర్త మీద, అమ్మయ్య దావీదు వచ్చేస్తున్నాడు, చంపేస్తాడు నా భర్తని, ఈ రోజుతో నాకు మా ఆయనతోటి నాకు ఇంకా ఏ గొడవలు ఉండవు అనుకోవాలి మామూలు సహజంగా అయితే. కానీ అది తను మానవ దృష్టి, లోక దృష్టితో తను లేదు, దేవుని దృష్టితో ఉంది. అందుకే అంటా ఉంది చూడండి 28వ వచనంలో 2వ లైన్లో, నా ఏలిన వాడవగు నీవు, అది కాదు 28వ వచనం, నా ఏలిన వాడవగు నీవు. చాలండి. ఇప్పుడు కుటుంబంలోనేమో భర్త సరిగా లేడు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్లాంటి సమయంలో ఈమె ఏం చూస్తుంది? దేవుని కార్యాలను చూస్తా ఉంది. దావీదు ఏం చేస్తున్నాడండి? దేవుని యుద్ధములను జరిగించుచున్నావు స్పష్టంగా చెప్తుంది. జరిగిస్తున్నావేమో అనట్లా, స్పష్టంగా దేవుని ఇంట్లోనే ఉంది, తన భర్తకు లోబడే ఉంది. కొన్ని సమస్యలు తన జీవితంలో వస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో ఆమె దేవుని మర్చిపోలేదు, దేవుని కార్యాలను మర్చిపోవట్లేదు, దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడో చూస్తూ ఉంది. ఇది అర్థం కావాలంటే దేవుడు ఫస్ట్ ఇదంతా అర్థమైన తర్వాత దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు కదా. ఎవరతను? అబ్రహాం. ఫస్ట్లో అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కానీ దేవుని దృష్టి ఎక్కడ ఉంది? అబ్రహాం మీద ఉంది. తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు. ఇక అక్కడ మాత్రమే దేవుని పని జరుగుతుంది. చుట్టూ అంతా కూడా శత్రు పని ముమ్మరంగా జరుగుతుంది. చాలా భయంకరమైన అపవిత్రత, లోకం, పాపం, సొదొమ గొమొర్రా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు కొంతమంది వ్యక్తులను ఎన్నుకుంటా వచ్చి అక్కడ తన యొక్క మందిరాన్ని నిర్మిస్తా వచ్చాడు. అందులో ఒక వ్యక్తే దావీదు. ప్రపంచంలో చాలా జరుగుతాయి, చాలా ఉన్నతమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ అబీగయీలు దేవుడు ఎక్కడున్నాడో గుర్తుపడతా వస్తా ఉంది. దావీదు దగ్గర ఉన్నాడు, అతడు యెహోవా యుద్ధములను జరిగించుచున్నాడు. ఇంట్లోనే ఉంది, తన భర్తతోనే ఉంది. ఎన్నో పోర్లు ఉన్నాయి, ఎన్నో భయంకరమైన సమస్యలు ఉన్నాయి. చాలాసార్లు ఏమో మందిరానికి ఎందుకు రావట్లేదంటే, మా సమస్యలు మీకేమో తెలుసండి, మీ భర్తలు అయితే చక్కగా చూసుకుంటున్నారు, మా భర్తలు మమ్మల్ని ఏం చూసుకుంటారు, మేము ఎలా వస్తాం, ఇలా ఎన్నో చెప్తా ఉంటాం. మనం దేవుని వైపు చూడకపోతే మనకి అన్నీ కనపడతాయి. దేవుని వైపు చూస్తే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. దేవుడు ఒక్కడే కనిపిస్తాడు, ఆయన మనకి మార్గము చూపుతాడు. నిజంగా ఆసక్తి ఉంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా పోతాయి. దేవుడు ఒక్కడే నిలిచి ఉంటాడు, ఆయన మాత్రమే ఎప్పటికీ ఉంటాడు. అట్లాంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. అంతేకాదు, ఆయన ప్రేమించిన వారికి ఆయన రాజ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఆయనను ప్రేమించడానికి ఆయన ఆజ్ఞలను పాటించుటయే. ఒకవేళ ఆయన ఆజ్ఞలను పాటించకుండా అంటే, దేవుడు ఏదైతే మనకి ఆజ్ఞాపిస్తా వచ్చాడో, ఒక కుమార్తెగా నీవు ఉన్నావో, ఒక తల్లిగా నీవు ఉన్నావో, లేదా ఒక భార్యగా నీవు ఉన్నావో, కోడలిగా నీవు ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థానంలో దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞల
భయభక్తులు కలిగి ఉంటే మనకి మార్గం కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే మార్గం అర్థమవుతుంది. ఏంటి సిస్టర్ ఇదండి అదండి ఎంతమందిని అడిగినా మనకి మార్గం అనేదే కనిపించదు. దేవుని ఆజ్ఞ దగ్గర ఆయన ఆజ్ఞ వెనక ఉన్న ప్రేమను మనం చూసినప్పుడు మనకి మార్గం చక్కగా కనిపిస్తుంది. మీకు ఎవ్వరు బోధించనక్కర్లేదు, పరిశుద్ధాత్మయే మీకు బోధిస్తారు. మీకు బోధకుడు దేవుని వాక్యం సెలవిస్తాం. ఇండివిజువల్ లైఫ్లో ఖచ్చితంగా మనం ఆయన మీద ఆధారపడుతూ ప్రభా నువ్వు మాకు మార్గం చూపించమన్నప్పుడు ఆయన ఆజ్ఞ ఒకటి మనకి 31st నైట్ కూడా మనం వాగ్దానం తీసుకుంటాం కదండి. దాని ముందు కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. అది ఎవరిదో కాదు, మనదే. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ విషయమే భయభక్తులు కలిగి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడండి, మార్గము చూపిస్తాడు. అబీగయీలు కూడా అట్లాగూ చక్కగా సుబుద్ధిని పొందుకుంటా వచ్చింది. దేవుని ఆజ్ఞను ఎవరైతే పాటిస్తా వస్తారో వాళ్ళకి సుబుద్ధి దేవుడు దయచేస్తా వస్తాడు. ఆయన మార్గంలో ఆయన నడిపిస్తా వస్తూ ఉంటాడు. మనం ముందు చూసుకుంటా వచ్చాము. ఆదాము అవ్వలు వాళ్ళ తప్పుల్ని ఎవరి మీద మోపుతా వచ్చారండి? మనం కూడా ఒకసారి ఆలోచించుకున్నాం. మన ఇంట్లో, మన చర్చిలో కానీ ఏమైనా తప్పులు జరుగుతున్నప్పుడు ఎవరివి అవి? వాళ్ళవి, వీళ్ళవి. ఒకసారి యేసు ప్రభు శిష్యులందరూ కూర్చున్నప్పుడు, 12 మంది శిష్యులు కూర్చున్నప్పుడు నన్ను ఎవరో అప్పగించేస్తున్నారు, మీ అందరిలోనే ఒకళ్ళు అప్పగించేస్తారు అన్నాడు. మనం అందరం ఏం చేస్తాం తెలుసా? పేతురేమో యోహానా అనుకుంటాడు, యోహానేమో పేతురా అనుకుంటాడు. ఇలాగా నేనేమో ఆ సిస్టర్ అనుకుంటా, ఆ సిస్టర్ ఏమో నన్నా అనుకుంటాను. కానీ శిష్యులు అలా చెప్పలేదు. ప్రభువా నేనా? ఎవరండి ప్రభువా? నేనా? నా వల్ల ఏమైనా జరుగుతుందా సంఘంలో కానీ కుటుంబంలో కానీ? నేను ఎక్కడైనా దేవుని ఆజ్ఞను పాటించట్లేదా అని ఒక్కసారి నేనా? ఏదైనా కుటుంబంలో కానీ సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభువా నేనా అని అక్కడ ఆగినప్పుడు దేవుడు నీవెంతవరకు ఉన్నావో, నీవు ఎట్లా జీవిస్తున్నావో అన్న విషయాలను దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు మనకు ఆయన బోధపరుస్తూ వస్తూ ఉంటాడు. ఆయన కించపరిచే దేవుడు కాదు. నీ లోపాన్ని చూపించి ఆ లోపాల నుంచి నిన్ను పైకి లేపి పరిశుద్ధపరిచి తన మార్గాన్ని బోధించి నిన్ను నిత్యత్వంలోకి నడిపించాలని ఆయన ఉద్దేశము. ఇవన్నీ చూసిన యోహాన్ అంటా ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ఆజ్ఞల్లోనే నడుస్తున్నారు, ఆయన కిందే ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే దేవుని ప్రేమను గుర్తుపడతా వస్తూ ఉన్నారు. మన లైఫ్లో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, కానీ మనం గుర్తుపడతాం చాలా సందర్భాల్లో. అలా మన జీవన శైలి వెళ్ళిపోతూ ఉంటుంది. గుర్తుపట్టిన వారితే ఆయన రాజ్యం. తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రేమించుటలో ఎదుగుతూ ఉంటారు. అట్టి వారిది దేవుని రాజ్యం అని దేవుని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. చూడండి ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము. ఇక్కడ మనకి అబ్రహాము, శారయి, హాగరు కనిపిస్తూ వస్తూ ఉంటారు. ఈ విషయాలు కూడా మీకు తెలుసు కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే తన గర్భవతి అయిందో హాగరు, తనలో ఒక రకమైన అతిశయం కలిగి శారయి నీచురాలుగా కనిపిస్తూ వచ్చింది. అప్పుడు శారయి ఏం చేసింది? కోప్పడి తన్ని వెళ్ళగొట్టడం జరుగుతూ వచ్చింది. అప్పుడు అబ్రహాము తీసుకొని వెళ్ళి తను విడిచిపెట్టేస్తా వస్తూ ఉంటాడు. విడిచిపెట్టినప్పుడు ఆమె చాలా వేదంతో ఉంది. వేదంతో ఉన్నప్పుడు చూడండి 7వ వచనము. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన. చాలండి. నువ్వు దాసివి, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని యెహోవా దూత అడగడం స్టార్ట్ చేశాడు. చేసినప్పుడు శారయి ఏమంటుంది? నా యజమానురాలైన శారయి వద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను. శారయి హాగర్కి ఏమవుతుంది? యజమానురాలు కదండి. అయితే దాని యజమానురాలు తర్వాత చూడండి, అదే అధ్యాయము 3వ వచనం చివరి లైన్.
అబ్రహాము నాకు భార్యగా ఉండునట్లు ఫస్ట్ దాసే. కానీ ఎప్పుడైతే హాగర్ని అబ్రహాముకి ఇచ్చిందో, ఇప్పుడు అబ్రహాముకి హాగర్ ఏమైంది? భార్య అయింది. కానీ దేవుని దగ్గర తను ఇస్తున్న సాక్ష్యం ఏంటి? నేను అబ్రహాము భార్యని అని చెప్పట్లే. ఏమని చెప్తుంది? శారై యొక్క దాసిని అని చెప్తుంది. తన స్థితిని తను గుర్తుపట్టినప్పుడు, దేవుడు ఎప్పుడైనా సరే మన స్థితిని మనం గుర్తుపట్టినప్పుడు చాలా ఆశీర్వదిస్తాడు, ఇష్టపడతాడు. నెక్స్ట్ వచ్చిన మనం చూస్తా ఉంటే, ఇదిగో నేను నీ సంతాన్ని ఆశీర్వదిస్తున్నాను అని చెప్తా ఉంటాడు. అప్పుడు నన్ను చూచిన దేవుడవు నీవే అని దేవునికి నామకరణం కూడా చేస్తా వస్తుంది హాగరు. ఇదంతా ఎలా జరిగిందనంటే, మనం చాలాసార్లు మన స్థానం కన్నా హెచ్చు స్థానంలో ఊహించుకుంటాం. తనకి నిజంగానే భార్య అయింది, కానీ వాస్తవానికి తనున్న స్థితి దాసియే. అది దేవుని ఎదుట ఒప్పుకుంటా వస్తా ఉంది, నేను దాసిని ప్రభువా అన్నప్పుడు దేవుడు తనని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో మన స్థానం ఏంటో గుర్తుపెట్టుకుంటా ఉండాలి. చాలాసార్లు ఇది అదుపు తప్పిపోతాం. అత్త కోడళ్ళ మధ్యలో సమస్యలు రావడానికి కారణం, మెయిన్ కారణం ఇదే. ఏంటంటే నా స్థానం కన్నా పక్కన స్థానం మనం వెళ్ళిపోతూ ఉంటాం. భార్య స్థానంలోకి అత్త వెళ్ళిపోతుంది, అత్త స్థానంలోకి భార్య వచ్చేస్తుంది. అప్పుడు మొత్తం రివర్స్ అయిపోతాయి అన్ని. చాలా గొడవలకి ఇంచుమించు 99.9% గొడవలన్నిటి కారణం ఇదే. ఎవరి స్థానాల్లో వారు ఉంటే గొడవలు ఉండదు. ప్యూన్ ఉన్నాడు అనుకోండి, అతను హెచ్ఎం స్థానంలోకి రాకూడదు, హెచ్ఎం ప్యూన్లోకి వెళ్ళకూడదు. ప్యూన్ పనే చేయాలి, ఆ జీతం అతనికి వస్తుంది. హెచ్ఎం పనే చేయాలి. అలాగే భార్య స్థానంలో భార్య చేయాల్సిన పనులు భార్య చేయాలి, అత్త స్థానంలో అత్త చేయాల్సిన పని అత్త చేయాలి. ఇది మనకి మామూలుగా అయితే అర్థం కాదు. అందుకే దేవుని వాక్యం దగ్గర రావాలి. ప్రభా, అత్త అయితే నేను ఎలా ఉండాలి నాకు నేర్పించు. భార్యగా నా ఇంటి విషయాన్ని ఎట్లా ఉండాలి, నా స్థానం ఏంటి ప్రభా, నేను ఎక్కడ ఆగాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఎలా ముందుకు నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ మనం ప్రభు దగ్గర మన స్థానాన్ని గుర్తుపట్టి ప్రార్థన దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు, మనకి నేర్పిస్తాడు కూడా. ఇంకొక ఆమె చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మాటలాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా యెహోవా మాట వినను. చాలండి. ఇక్కడ మిరియాంకి లోపల హృదయంలో ఎప్పుడైతే మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు తన హృదయంలో అసలు ఇష్టపడలేదు ఏమాత్రం కూడా. ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే మిరియాము స్త్రీలందరికీ ఎక్కడ ఉంది? పైన ఉంది. ఆమె ఒక ఎత్తైన స్థానంలో, ఉన్నత స్థానంలో ఉంది. ఇప్పుడు స్త్రీలందరూ ఆమె కింద ఉన్నారు. ఉన్నప్పుడు హృదయం అంతా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నాకన్నా పైన ఎవరు లేరు, కింద అందరూ ఉన్నారు. చాలా ఆనందంగా హృదయంలో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తగ్గించేది ఆయనే, హెచ్చించేది కూడా ఆయనే అని రాయబడతా వచ్చింది. అలాగే అంతేకాదు, తను తాను తగ్గించుకొని వారిని ఆయన హెచ్చిస్తారని కూడా చెప్తా వచ్చింది. అలాగే మిరియాము కూడా తన జీవితంలో ఎంతగా తగ్గించుకుందో మనకి లేఖనాలలో రాయబడలేదు, కానీ లేఖన భాగాలను బట్టి ఆమె తగ్గించుకోవడాన్ని బట్టి దేవుడు స్త్రీలందరి మీద హెచ్చించాడు. మంచిదే, హెచ్చించాడు. అది దేవుడు ఇచ్చిందే. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మోషే భార్య అంటే ఈమె కన్నా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతుంది. నాకున్న స్థానంలో నేను ఆనందించకుండా నాకన్నా ఉన్నతమైన స్థానాన్ని కోరుకోవడం తప్పు కాదు, కానీ అది చూసి అసూయ చెందడము చాలా భయంకరమైన తప్పు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మానవులు దాన్ని పట్టించుకోరు. నువ్వు అలాగే ఉండాలి, నువ్వు పిచ్చిగా ఉండాలి, వాళ్ళందరికంటే పైన ఉండాలి అని చెప్పి మనకి సలహాలు ఇచ్చి మన ఎదరకు తోసి చివరికి కొంట్లో పడేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఏంటో తెలియదు కనుక. దేవుడికి అట్లా కాదు. అసూయ ఎంత భయంకరమైన. అందుకే దేవుడు అంటున్నాడు, నీకున్న స్థానంలోనే నీవు ఉండాలి, నీకున్న స్థానంలో నీకు ఇవ్వబడిన బాధ్యతను నీవు నిర్వహించాలి. అది కాకుండా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతారు కొందరు, ఆశపడిపోతారు, అసూయపడిపోతారు. దానివల్ల పర్యావసానం కింద మనం చూస్తూ వస్తాము. హిమము వంటి తెల్లని కుష్ఠుగలగాయను. అక్కడ చూస్తే 12వ వచనంలో, తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశు శవము వలె
ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా ఎంత భయంకరంగా తన దేహం అయిపోతా వచ్చిందో, ఎంత భయంకరంగా. అసూయ చాలా భయంకరమైంది. కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అసూయ వలన ఎముకలు క్షీణించిపోతాయని రాయబడవచ్చు. ఎంత భయంకరమైందో. ఎందుకు కలుగుతుంది అసూయ అని అంటే మన స్థానాన్ని మరిచి పక్క స్థానాన్ని కోరుకోవడం. ఇవి మన ఫ్యామిలీస్ పని, మన పిల్లల మధ్యలోనే జరుగుతూ ఉంటాయి, మన సంఘంలోనే పక్క పక్కన జరుగుతూ ఉంటాయి. సహోదరి సహోదరి అనుకుంటూ ఉంటాం, కానీ పక్క వాళ్ళు హెచ్చుగా ఉన్నప్పుడు మనము సహించలేని స్థితి అందరిలోనే ఉంటుంది. అయితే దాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకున్నప్పుడు, అయ్యా నేను ఎంత పాపం, నాకు ఇవ్వబడిన స్థానం ఇది, నీవు నాకు ఇచ్చిన స్థానం ఇది, ఇది మరచి నీవు వేరే వాళ్ళకి ఇచ్చిన స్థానాన్ని చూసి నేను అసూయ చెందుతూ వస్తా ఉన్నాను. ఇది నా హృదయంలో జరిగిపోతా వస్తా ఉంది. నేను అనుకోవట్లే, ఇష్టపడట్లేదు, నాకు ఇష్టమనదు, కానీ జరిగిపోతుంది ప్రభు నా హృదయంలో. దీన్ని జయించడానికి నీ శక్తి నీకు. అసలు అది అలా ఏం ఒప్పుకోకుండా దేవుని దగ్గర కప్పేసుకుని, ఇందాక పాడపాడాం కదా, కప్పుకొంటిని ప్రభు. మన స్వభావం అది కప్పేసుకుంటాం. అమ్మో ఈ సహోదరు నన్ను ఏమనేసుకుంటుందో, లేకపోతే పాస్టర్ నన్ను ఏమనేసుకుంటారో అనుకుని దాన్ని చక్కగా కప్పేసి దేవుడు కూడా ఆ పని క్షమించేస్తాడేమో, లేకపోతే అసలు చూస్తున్నాడో లేదో కూడా గమనికుండా మనకి. అట్లాగా శత్రువు మనకి మొబ్బు కలుగు చేసేస్తా వస్తూ ఉంటుంది. ఏంటి, మొట్టమొదటిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మరి ఆయన రాజ్య వారసులు ఎవరు? ఆయనను ప్రేమించిన వారు. ఆయనను ప్రేమించిన వారు ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. ఆయన ఆజ్ఞలను పాటించే క్రమంలో ఆదామవలు ఏం చేస్తా వచ్చారంటే, శత్రువు దేవుని మీద నమ్మకం నుండి దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమను నమ్మనివ్వడు. అట్టి నమ్మికలో నుండి తొలగిపోతా రావడమే కాకుండా తమ తప్పులను ఏం చేస్తా వచ్చారు? ఇతరుల మీద మోపుతా వచ్చారు. చివరికి దేవుని మీదే ఆ తప్పులను ఆపాదిస్తూ వచ్చారు. ఆయన నుంచి వచ్చిన మేళ్ళన్నీ సంతోషంగా స్వీకరించారు. ఎప్పుడైతే చెడు వచ్చిందో, అది కూడా శత్రువు వల్ల వచ్చింది, దేవుని వల్ల వచ్చింది కాదు, దాన్ని మళ్ళా దేవుని మీద ఆపాదించేస్తా వస్తా ఉన్నారు. మన జీవితాల్లో కూడా పరీక్షించుకుందాము. ప్రభు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటిగా ఎప్పుడైనా గుర్తించామా? ఒకవేళ గుర్తిస్తే ఆ ఆజ్ఞల్లో నేను ఎట్లా ఉంటున్నాను? భార్యగా నాకు ఇచ్చిన ఆజ్ఞలు, కుమార్తెగా నాకు ఇచ్చిన ఆజ్ఞని తల్లిదండ్రులు లోబడి ఉండు, చిన్నపిల్లలైతే ఎట్లా ఉంటున్నాను నేను అనేది, యవనస్తులైతే వీటిని పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అంతేకాదు అబీగయీలు దేవుని ఆజ్ఞ వెనుకున్న ప్రేమను గుర్తుపట్టడం వల్ల తనకి ఏమర్థమైంది? మార్గం అర్థమైంది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అర్థమైంది, చక్కని సుబుద్ధి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఆయన ఆజ్ఞ వెనుకున్న దేవుని ప్రేమను గుర్తుపట్టినప్పుడు మాత్రం మనకి సుబుద్ధి అనేది కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు హాగరు తన స్థానాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని ఎదుట, ప్రభు నేను దాసినే, ప్రభు నా స్థితి ఇదే, నేను పాపాత్మురాలనే ప్రభు, నేను ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నదాన్నే ప్రభు, నా స్థితి ఇదే, నా స్థానం ఇదే, నా కుటుంబంలో ఇక్కడే ఉంచో. కానీ తను ఏం చేస్తా వచ్చింది? మిరియాము తనకి ఇచ్చిన స్థానం కన్నా హెచ్చు స్థానాన్ని కోరుకోవడం కదా, అసూయ చెంది ఉన్న స్థానంలోనే ఉందో లేదో తెలియదు కానీ చాలా భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుంటూ వచ్చింది. మనకి కనబడవు వెంటనే. అంతకుముందు పాత నిబంధనలో అయితే వెంటనే రియాక్షన్ రావడం అని తెలిసేది. ఇప్పుడు ఏంటి, వెంటనే రియాక్షన్స్ కనిపించకపోవడం వల్ల శత్రువు మోసం చేసేస్తాడు. ఇట్టే మోసం చేసేసి మన మరణదినం వచ్చేటప్పటికి మనల్ని పాపులుగానే ఉంచి పాప క్షమాపణ లేకుండా చివరికి నిత్య నరకంలోకి తనతో పాటు మనల్ని తీసుకొని వెళ్ళిపోతా వస్తాడు. అట్లా వాడికి స్థానం ఇవ్వకుండా మన పాపములను ముందుగానే మనం ఒప్పుకుంటే, ప్రభా నా స్థానంలో నా ఆజ్ఞల విషయం ఎట్లా ఉంటున్నానని దేవుని దగ్గర పరీక్షించుకొని, ఈ సమయంలో కొద్ది సమయం కొందరు సహోదరులు ఒప్పుదల కలిగి దేవుని సన్నిధిలో, నిజమైతేనే మీరంతా చక్కగా ఉన్నారనుకోండి, దేవుని దగ్గర ఏం ఒప్పుకొని వస్తుంది. నిజంగా నీ హృదయంలో ఏదైనా ఒప్పుదల కలిగితే, నేను నా ఆజ్ఞ విషయంలో ఎట్లా ఉన్నాను, లేదా నా స్థానం విషయంలో ఎట్లా ఉన్నాను, నా హృదయంలో అసూయ ఉంది, నా పరిస్థితి ఇట్లా ఉంది, ఏమైనా నిజమైన పరిస్థితి ఉంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని దేవుని వాక్యం సెలవిస్తాం. ఒకవేళ ఏమీ లేదనుకోండి, ప్రభు నన్ను ఎంతవరకు పరిశుద్ధంగా కాపాడు అని చెప్పేసి మీరు దేవునికి వందనాలు చెల్లించుకోండి. ఏదైనా ఉంటే మాత్రము దేవుని సన్నిధిలో ఖచ్చితంగా వాటిని ఒప్పుకున్నప్పుడు ప్రభు వాటన్నిటిని క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడని దేవుని వాక్యం